ప్రస్తుతం సమాజంలో మనుషుల ప్రవర్తన, బంధాలు మరికొన్ని ఇటువంటివన్నీ కూడా చాలా చాలా దిగజారిపోతున్నాయి అని చెప్పి చాలా సందర్భాల్లో సాక్ష్యాలుగా మన కళ్ళ ముందు కనిపించేటివే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నదే కూడా. ఇంతకు ముందుతో పోలిస్తే మనిషి ప్రవర్తనలో చాలా మార్పులు రోజుకు ఆ మార్పులు చాలా భయంకరంగా ఉంటూ ఉన్నాయి కొన్నిసార్లు. మనిషి కొన్నిసార్లు ఎంత దిగజారిపోయారో కూడా కొన్ని సాక్ష్యాలు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి సంఘటనే తాజాగా కరీంనగర్ కలెక్టరేట్‌లో కూడా జరిగింది. అది కూడా స్వయాన కలెక్టర్ గారి ముందు. ఏం జరిగిందంట, కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లికి చెందిన పిల్లి భారతి, రాజమౌళి వీళ్ళు దంపతులట. అయితే కొన్ని సంవత్సరాలుగా ఎవరికి వారు వేరుగా ఉండి జీవనం సాగిస్తున్నారట. ఈ క్రమంలో సోమవారం ప్రజావాణి అని కలెక్టర్ గారు ఆఫీస్లో ప్రజావాణి అనే కార్యక్రమం పెడితే ఆ ప్రజావాణికి భారతి అనే ఒక ఆవిడ, అదే ఈ భార్యాభర్తలో భార్య భారతి అనే ఆమె అర్జీతో వచ్చారట. వచ్చి ఇంతకుముందు కలెక్టర్ నాకు ఉద్యోగం ఇచ్చారు, ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల నేను ఆ ఉద్యోగం చేయలేకపోయాను, కాబట్టి సదరు ఉద్యోగాన్ని నా కుమారునికి ఇప్పించాలి అని ఆ ప్రజావాణి ఆడిటోరియంలోకి వచ్చి రావడంతో డైరెక్ట్గా కింద బైఠాయించి హంగామా చేసేసిందట. సో దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చారు. అలా పరిస్థితి అదుపులోకి రాగానే భర్త ఎంటర్ అయ్యాడు సీన్లోకి. భర్త ఎంటర్ అయ్యి, నేను బ్రతికే ఉన్నాను, నేను బ్రతికుండగానే చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రాన్ని నా భార్య తీసుకొని వితంతు పింఛన్ తీసుకుంటే వచ్చి తీసుకుంటుందని ఆయన పూర్ణ విలపించుకుంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నేను చనిపోయినట్లు సర్టిఫికేట్ తీసుకొని వితంతు పింఛన్ తీసుకుంటుంది, బతికే ఉన్నాను అని. అంతేకాదంట, వీళ్ళ గ్రామం పోచంపల్లి గ్రామంలో 10 ఎకరాల భూమి ఉంటే ఆ 10 ఎకరాల భూమిని మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా ఆమె పేరిటే బదలాయించేసుకుందట. అండ్ ఈయన చనిపోయిన తర్వాత బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బెనిఫిట్స్ అన్నీ ఆమె ఆల్రెడీ పొందేసిందట. ఒక్కసారిగా కలెక్టర్ స్టన్ అయిపోయిందట. ఒక్కసారిగా కలెక్టర్ పమేలా సత్పతి కలెక్టర్, ఈమె ఒక్కసారిగా స్టన్ అయిపోయిందట. భార్య వచ్చింది, నాకు అవి లేదని హల్చల్ చేసింది, ఉద్యోగం వచ్చింది, నేను ఆరోగ్యం బాగా చేయలేకపోయాను, నా కొడుకు ఇవ్వమని చెప్పి వచ్చి ఉద్యోగం అని చెప్పింది. ఇంకోటి, నా భూమి చెరువు నీటితో మునిగిపోయింది. ఆమె భూమి చెరువు నీటితో, అంటే ఈయన బతికుండగానే చనిపోయినట్టు మరణ ధృవీకరణ పత్రం తీసుకొని ఈయన భూమి ఆమె తీసేసుకొని ఆ భూమి కొంచెం చెరువులో ఏమో మునిగిపోయింది అని ఆ మునిగిపోయిన భూమికి ప్రతిగా ఈమెకు ఉద్యోగం వచ్చి ఆ ఉద్యోగం ఆరోగ్య బాగా కూడా చేసుకుంటున్నా, నా కొడుకు ఇవ్వండి అని చెప్పి ఈ అన్ని ప్రయోజనాలు పొందేశారట. ఇప్పుడు ఆ భర్త వచ్చినట్టు, నేను బ్రతికే ఉన్నా చచ్చిపోయినట్లు సర్టిఫికేట్ తీసుకుంది అని. ఒక్కసారిగా కలెక్టర్ కంగు తిని మొత్తం క్షేత్రస్థాయిలో విచారణ చేసి నాకు నివేదిక ఇవ్వండి అని చెప్పి అధికారులను ఆదేశించారట. సో ఏం ప్రభావం ఉంటుందో ఏమో, భర్త తప్ప భార్య తప్ప అసలు ఎపిసోడ్ ఏంది, మొగుడు బతుకుండగానే చచ్చిపోయినట్టు సర్టిఫికేట్ తీసుకోవడం ఏంది, దాని ఆధారంగా భూమి బదలాయింపోయింది, ఆ భూమిలో ఎక్కడో చెరువులో కలిసిపోయిందని చెప్పి ఉద్యోగాలు ఏంది, వితంతు పింఛన్ ఏంది, చనిపోయిందని ఆ ప్రయోజనాలు ఏంది, సరే ఇన్ని పొంది మళ్ళీ కలెక్టర్ దగ్గరకు వచ్చి ఇంత హల్చల్ ఏ ధైర్యంతో చేశారు. ఈయన వచ్చి నేను చనిపోయినట్లు ఆమె సర్టిఫికేట్ తీసుకుందని ఈయన చెప్పడం ఏంటి, ఈయన బతుకుండగానే అట్లా ఎవడు సర్టిఫికేట్ ఇచ్చాడు, అట్లా ఇచ్చేసారా, భూమిని బదలాయించేశారా. సిస్టమ్ చూడండి ఎట్లుందో, సిస్టమ్ చూడండి, మనుషులు చూడండి, నిజంగా